పీటర్ పీటర్ నన్ను వదిలే పీటర్ ప్లీజ్, నాకు బతకాలనుంది పీటర్. సలీం భాయ్, పీటర్ కౌన్ హై? పీటర్ ఒక దొంగల కుటుంబానికి చెందినవాడు. వాళ్ళ నాన్న 420 పేరయ్య, ఇది 420 పీటర్. మన టార్గెట్ వీడే. యారా పీటర్, అప్పు తీసుకుని 6 నెలలు అయింది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. అందుకే నీ అప్పు వసూలు చేయడానికి కండలు తిరిగిన మనగాడిని సెట్ చేసా. కాస్కో నా రాజా, వాయించే ఈడు బ్యాండ్ బాజా. హే పీటర్, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, కూర్చుని మాట్లాడదాం. సలీం సాలా, నువ్వు నాకు అప్పిచ్చిన మాట వాస్తవం అయితే ఏంటి బే? ఇన్ని రోజులు ఆగావు కదా, ఒక్క వారం రోజులాగు, నీ అప్పు వడ్డీతో సహా చెల్లిస్తా. పీటర్, సెటిల్ చేస్తా నీ మ్యాటర్. పీటరు మాసు మాసు ఫైటరు, ఎలక మాకు డేంజరు, సెటిల్ చేస్తాం మ్యాటరు. తగ్గేదే లేదు రోయ్, నా మీద ఉప్పు రోయ్, హై వోల్టేజ్ పవరు రోయ్, ముట్టుకుంటే షాక్ రోయ్. కులము లేదు మతము లేదు, మనుషులంతా ఒకటే బాస్. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ, ఐకమత్యమే మనకు మక్కువ. రేపు లేదురో, ఈ రోజే స్టార్ట్ రో, గోలు పెట్టరో, గమ్యాన్ని చేరరో. 420 బీటరు, మాసు మాసు ఫైటరు, కెలక మాకు డేంజరు, సెటిల్ చేస్తా మ్యాటరు. తగ్గేదే లేదు రోయ్, కింద మీద ఉప్పు రోయ్, హై వోల్టేజ్ పవరు రోయ్, ముట్టుకుంటే షాక్ రోయ్. ఇక చాలరా పీటర్. నాన్న, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, కానీ నువ్వు నాకెప్పుడు సమాధానం చెప్పలేదు. ఈరోజు కంపల్సరీగా సమాధానం చెప్పాలి. ఏంట్రా అది? నాకు 420 పీటర్ అని పేరెందుకు పెట్టావు? 420 అంటే మన ఇంటి పేరురా. మీ తాత గజ దొంగ, వాము, నేను వీర దొంగ. నేను చిల్లర దొంగ. ఏంట్రా పీటర్, దొంగతనం ఏమైనా చేస్తున్నావేంటి? చచా, దొంగతనమా? ఛాన్సే లేదు. మరి నిన్నొక బైకు ఇవాళ ఒక బైకు ఎలా వచ్చానా? ఫ్రెండ్స్, నెట్వర్క్ ఆ మాత్రం ఉంటది మరి. అవన్నీ కాదు, మనం పక్కా హిందూస్. నాకు క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టావో అది చెప్పు ఫస్ట్. అరే పెట్టు, టాబ్లెట్ అందుకోరా. గుండె కొంద కసి వదిలేసారా? ఈయన ఎప్పుడు ఇంతే. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు రైడు. ఈ రోజుకి సమాప్తం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ముసలావిడ చివరి క్షణంలో నా అనేవాళ్ళ లేక నానా కష్టాలు పడుతుంది. ఈమెకు శివన్న ఫౌండేషన్ తరపున ఈ నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. మొన్నటికి మొన్న ఒక చిన్నపిల్లవాడి హార్ట్లో హోలుంటే వీడియో చేస్తే మీరందరూ ముందుకు వచ్చి సాయం చేశారు. ఇప్పుడు ఆ పిల్లవాడు హ్యాపీగా తిరుగుతున్నాడంటే దానికి కారణం మీరు. అదేవిధంగా ఈ ముసలావాడికి సాయం చేయడానికి శివన్న ఫౌండేషన్తో పాటు మీరు ఉన్నారని ఆశిస్తూ మీ శివన్న. జై హింద్, జై భారత్. ఎన్నిసార్లు చెప్పాలిరా ఇక్కడ రావద్దని? నా ఇష్టం రా, నేను వస్తా. పొలంలో కాలు పెడితే నా కొడక కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతా. అప్పటి వరకు నువ్వు బతికుండాలి కదరా, నరికి బార దొబ్బుతా నా కొడక్క.
ఏం జరిగిందిరా బుల్రెడ్డి బన్రెడ్డి? అది కాదు శివన్న, ఇంటికి పెద్ద కొడుకు నేనే కదా, పొలంలో పై భాగం నాకే కదా రావాల్సింది. బైపాస్ పడిందే పై భాగంలో, కింది భాగం తీసుకొని నేనేం చేయాలరా? బుల్రెడ్డి బన్రెడ్డి, పైభాగంలో బైపాస్ ద్వారా వచ్చిన డబ్బుని చెరసగం తీసుకోండి, కింది భాగంలో ఉన్న భూమిని చెరసగం పంచుకోండి, అంతటితో ప్రాబ్లం సాల్వ్. అన్నదమ్ముల మధ్య మీకే ఐకమత్యం లేకపోతే వివిధ కులాలు మతాలు ఉన్న దేశంరా మంది, ఇంకెన్ని గొడవలు ఉండాలి? పొలిటికల్గా ఎదిగిన మా బాబాయ్ని అత్యంత క్రూరంగా నరికి చంపారురా. ఎవరు చంపారో ఎందుకు చంపారో నాకు బాగా తెలుసు, అయినా నేను ఎందుకు రివెంజ్ తీర్చుకోవట్లేదో తెలుసా? రేయ్, ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మనిషిని చంపడం ఒక్కటే మార్గం కాదురా బుల్రెడ్డి. కౌగులించుకోండిరా, కౌగులించుకోండిరా. ఎటెళ్ళారా వీళ్ళు? అన్నా ఎరా దొరికారా? అన్నా మిస్ అయ్యారన్నా. చెత్త నా కొడకల్లారా. ఛా, ఓరి దేవుడా, ఒక దొంగ ఇంటికి దొంగల. ఈ కష్టం పొగొడుకు రాకుండా అయిపోయారా మీరు? బ్రో, నీళ్ళు తాగి 2 days అయింది, కొంచెం నీళ్ళుంటే ఇస్తారా? ఇంతకీ ఎవరు మీరు? ఎందుకు మా ఇంటి కాంపౌండ్లో నక్కి నక్కి? బ్రో, మేమిద్దరం 5 yearsగా లవ్ చేసుకుంటున్నాం బ్రో. మ్యారేజ్ చేసుకుందామంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లంగా ఉంది. ఏంటా ప్రాబ్లం? కులం కోసం మనుషుల్ని చంపే మృగాల మధ్య తప్పించుకుని తిరుగుతున్నాం. ఎవరా మృగం? శివన్న ఫౌండేషన్ అధినేత శివన్న, మై ఓన్ బ్రదర్. శివన్న సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది, జనాల కష్టాలు తీరుస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. లాస్ట్ వీక్ ఒక పిల్లాడికి హార్ట్లో హోల్ ఉందంటే 1000 రూపీస్ ఫోన్పే చేశా. ఇదంతా బయటికి కనిపించేది మాత్రమే. శివన్న నిజస్వరూపం గురించి మీకు తెలియదు. నేను నీతి చెప్పేంత మంచివాడిని కాదు, కానీ లేచిపోయి రావడం తప్పమ్మా. పెంచి పెద్ద చేసిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేయక మానరు. ఈలోపు మీరు ఇలా చేయడం వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకోవాల్సి వస్తుంది. సరే, జరిగిందేదో జరిగింది. మీరు దీని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, రేపొద్దునే మాట్లాడదాం. ఓకేనామ్మా? ఓకే బ్రో. మనం ఈ సిచ్యువేషన్ క్యాష్ చేసుకుంటే ఎలా ఉంటుంది? తప్పురా పీటర్, తప్పు తప్పు. తప్ప తోటకూర పప్ప. సలింగాడు అప్పు తీర్చాలంటే మనకి ఇది ఒకటే మార్గం. హలో, నీ ఇంటి పరువు నా ఇంట్లో ఉంది. ఎవడ్రా నువ్వు? పీటర్, సెటిల్ చేస్తా నీ మ్యాటర్. నాకు కావాల్సింది మనీ, నీకు కావాల్సింది ప్రెస్టేజ్. నాకు ఒక 5 లక్షలు ఇస్తే నీకు కావాల్సిన 2 పక్షులు నీ చేతిలో ఉంటాయి. రేయ్, నువ్వెవడవో నాకు తెలియదు. నాకు కులం అంటే పిచ్చెక్కువ. తక్కువ కులం నా కొడుకు నా చెల్లెని తీసుకెళ్లారన్న మాటే నా తల తీసేసినట్లు అనిపించింది. 5 కాదు 10 తీసుకో. ఈ విషయం గాని 3వ కంటికి తెలిసిందా, ఇంకో కంటికి నువ్వు కనిపించావు. పీటర్ మాటిచ్చాడంటే ప్రాణం ఇచ్చినట్టు. లొకేషన్ చెప్పు శివన్న. సున్నం చెరువు. ఓకే. రేపు వాడి తల పుచ్చకాయల పేలాలి. శివన్న బాబాయిని చంపిన వీడియో మన దగ్గర ఉంది కదా, అది పీటర్కి చూపిద్దాం. మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మిమ్మల్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాను, రెడీగండి. ఓకే. ఓకే బ్రో. బ్రో, ఎవరు లేరు. రే పీటర్, దుబాయ్ ఏరా, నా చెల్లెలు లవ్ చేస్తున్నావా?
భయం భయం ఉండాలి. తక్కువ కులపు నా కొడుకులు నా కులపమ్మాయిని చూడాలంటేనే ఉచ్చ కౌరిపోవాలి. ఈడి సావు ఇది కల్లారా చూడాలా? ఇంకోసారి ప్రేమించాలంటే ఒంట్లో వణుకు పుట్టాలా? పీటరు మాసు ఫైటరు ఎలక మాకు డేంజరు సెటిల్ చేస్తాం మ్యాటరు తగ్గేదే లేదు రోయ్ మీద ముగ్గు రోయ్ హై వోల్టేజ్ పవర్. రే పీటర్, వెంటనే కొడక వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళు మనల్రా. రే పీటర్, వెంటనే కొడక ఎందుకు అలా చేస్తున్నా? అసలు నువ్వు మంచోడువా చెడ్డోడువా అర్థం కావట్లేదు నాకు. నిన్నేమో నీతి వాక్యాలు చెప్పావు, ఈరోజేమో మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళి మా ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. అసలు నువ్వు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ముందుగా మీరు నన్ను క్షమించాలి. మీ అన్న మిమ్మల్ని చంపుతాడని తెలుసు, కానీ డబ్బు కోసం ఇలా చేయాల్సి వచ్చింది. డబ్బు కోసం ఇంతలా దిగజారావా? అవును, నేను డబ్బు కోసం దిగజారాను. లొకేషన్ చెప్పు శివన్న. సున్నం చెరువు. ఓకే. నీ తక్కువ డబ్బుల కోసం పిల్లల ప్రాణాలు పనంగా పెడతావా? నువ్వెప్పుడు అడుగుతుంటావే పేట అనే పేరు ఎందుకు పెట్టావని. ఇప్పుడు చెప్తా విను. అసలు నువ్వు నా కొడుకువే కాదురా. 5 ఏళ్ల క్రితం నేను ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ మీ అమ్మా నాన్న ఉన్నారు. ఏం పేరు పెడదాం? పీటర్ అని పెడదాం. పీటరా? ఎందుకు? మనిద్దరి మతాలు వేరడం వల్ల మీ ఇంట్లో మన ప్రేమకు ఒప్పుకోలేదు. అదే వీని నీ మతము నా మతము కాకుండా ఒక క్రిస్టియన్గా పెంచితే కులాలకు మతాలకు అతీతంగా బతుకుతున్నామని చెప్పి రాబోయే తరాల వారికి ఆదర్శంగా ఉంటుంది. ఆలోచన బాగుంది. ఇప్పుడు నుండి ఈడి పేరు పీటర్. ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది. ఇంట్లో మజ్జిగుందా? తెస్తా. చూచు బుజ్జి, నేనే మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను. నువ్వు నా దగ్గర కాజేయాలనుకుంటున్నావా? దొంగ నాయాలా కావాలా? వీడికి పిల్లాడు ఉన్నాడంటగా, వాడిని కూడా లేపేద్దాం. చిన్న పిల్లాడు కదా అన్న. వీడు చేసిన తప్పుకి ఆనవాళ్ళు కూడా దొరకకూడదు. చెప్పింది చేయి. సరే. ఆ విధంగా నువ్వు నాకు దొరికావు. ఒరే నాన్న పీటర్, అమాయకులు రా వాళ్ళు. వాళ్ళని చూస్తుంటే 5 ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్న చూసినట్టుందిరా. వీలైతే వాళ్ళని కాపాడు, అంతేగాని వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టకూడదు. పీటర్ అనేవాడు బతుకున్నాడు. దానికి కారణం 420 పీరయ్య. అమ్మ నాన్న మీకు మళ్ళీ ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరడం వల్ల చెప్పేశారు. అదేవిధంగా మీకు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? పీటర్ ఖచ్చితంగా సెటిల్ చేస్తాడు మీ మ్యాటర్. మీరు నన్ను నమ్మితే ఇక్కడే ఉండండి, లేదా ఈ డబ్బు తీసుకొని మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోండి. మీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. మేము నిన్ను నమ్ముతున్నాం. నేను తీర్చాల్సిన అప్పులు కొన్ని ఉన్నాయి. ఇందులో ఒక 5 లక్షలు తీసుకో బ్రో. సలీంబాయ్, మొన్న పీటర్ గాడికి నీకు గొడవ అయిందంటగా, నీ కాలర్ పట్టుకున్నాడంటగా. ఎవరా చెప్పింది? కాలర్ కాదు, నా కాల్ అట్టుకున్నాడు. అన్నా 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 1 రోజులు టైం ఇవ్వన్నా, ఇదిగో నీ డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నాడు. పోనీలే పాపం పిల్ల బచ్చగాడని వదిలేసా. దమ్ముంటే నా ఎదురుగుండా నిలబడమను, తడిసిపోద్ది నా కొడుక్కి. ఏ ఎవడ్రా?
ఏ పేటరు నువ్వా? ఇప్పుడే కదా మనం పేటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుళ్ళ వచ్చాడు అన్న. ఇప్పుడే పేటర్ వచ్చిన తర్వాత వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. సలీం బాయ్, నేనంతా విన్నాను సలీం బాయ్. ఇదిగో నీకు ఇవ్వాల్సిన 5 లక్షలు. మా నాన్న హాస్పిటల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డబ్బు కోసం చాలామందిని అడిగా, ఎవడు ఇవ్వలా. ఆ టైంలో నువ్వు అడగగానే ఇచ్చావు. అలాంటి నీతో తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు సలీం బాయ్. ఏం పర్లేదు పేటర్. ఇందులో 5 లక్షలున్నాయి, చూసుకో. మరి నేను వెళ్ళనా? వెళ్ళు. సలీం బాయ్, పీటర్ ఏంటి అలా మారిపోయాడు? పేటర్ మారిపోయాడు కాబట్టి నేను బతికిపోయాను రా. దేవుడా, ఓ గాడ్, నువ్వు ఉన్నావు. యు గ్రేట్. రే పీటర్, ఎందుకురా వాళ్ళని తీసుకెళ్ళావు? డబ్బులు ఏమన్నా తక్కువయ్యాయా? డబ్బులు విషయం కాదు శివన్న. మరి ఇంకేంటి? అన్యాయంగా ఒక మనిషిని చంపే హక్కు ఎవ్వడికీ లేదు. దేవుడిచ్చిన ప్రాణాలు దేవుడే తీసుకోవాలి తప్ప మధ్యలో మనమంతా ఎవరం. డైలాగ్ బాగుందిరా, కానీ ఎవడో వినడు. 6 100 100 150 అయినా వాడి చావు నా చేతుల్లోనే. ఇది ఎవడు ఆపలేడు. నేనాపుతా. 6 100 అయినా 100 120 అయినా 120 ఇంకెంతైనా నేనాపుతా. దమ్ముంటే బలిసింది కొడుక్కి. శత్రువు మన మీద దాడి చేయక ముందే మనమే ప్రతిదాడి చేయాలి. ఏదైతే సోషల్ మీడియాతో మీ అన్న మంచి వాళ్ళ నటిస్తున్నాడో అదే సోషల్ మీడియాతో మీ అన్న నిజ స్వరూపం బయటపెడతాం. మీ అన్న గురించి నీకు తెలిసింది మొత్తం ఒక వీడియోలో చేద్దాం, ఓకేనా? యాక్షన్. అందరికీ నమస్కారం. నేను శివన్న చెల్లిని. శివన్న ఫౌండేషన్లో జరిగిన అక్రమాలను, మా బాబాయ్ చావు గల సాక్ష్యాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జనాలు వెర్రోళ్ళయ్యా డాక్టర్. హార్ట్లో హోల్ ఉందనగానే డబ్బులు కుప్పలు పడేశారు పెచ్చనా కొడుకులు. రే శివ, ఫౌండేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నావా? వేరే మంచివాడు అనుకొని ఇన్ని రోజులు సపోర్ట్ చేశాను. ఈ విషయం అందరితో చెబుతాను. బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ నా గుర్తు రొట్టె చేసావు. చౌరా నాకు నక్క చౌరా చౌరా బాబాయ్ 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 చౌరా. బాయ్ 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 టాటా బాయ్ బాయ్. అయ్యో బాబాయ్, చనిపోయావా? పోన్లే, నీ చావు పొలిటికల్ సింపతి కన్నా ఉపయోగపడింది. ఈ వీడియో ఎంతో భయపడుతూ సీక్రెట్గా తీశాను. ఇలాంటి క్రూరుడికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. హలో రే పీటర్, ఈ వీడియో మందే. కథనం డైరెక్షన్ అంతా మందే. రే పీటర్, మెంటల్ నాయలా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇంకేం చేయను, వాళ్ళని చంపొద్దు అంటే నువ్వు వినడం లేదు. అందుకే నీ ఇమేజ్ని డ్యామేజ్ చేద్దాన్ని ఫిక్స్ అయిపోయా. అరే అరే పీటర్ ప్లీజ్ రా, ఈ వీడియో ఎక్కడ అప్లోడ్ చేయొద్దురా. ఇన్ని రోజులు నేను కాపాడుకుంటూ వచ్చిన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోతురా. నాకు కొంచెం టైం ఇవ్వరా. వాళ్ళని చంపుకోవడానికి ఆలోచిస్తాను. సరేనా ప్లీజ్. సరే ఆలోచించుకో. దొరికేవరా నాకు కొడక్క. ఎల్విఆర్ స్కూల్ బోరబండ. ముందు వాళ్ళని కాదు వీడిని వేసేయాలి. అడ్డంగా తగిలిన నా కొడుకు. తమ్ముడు, ఇక్కడ పీటర్ ఇల్లు ఎక్కడ? అట ఓకే, థ్యాంక్ యూ బ్రో. రే పీటర్, ఎక్కడున్నారా? రే ముసల్నా కొడుక, ఇక్కడ పీటర్ అనేవాడు ఎక్కడున్నాడు రా? వాడికి నాకు సంబంధం లేదు, వాడు నా కొడుకే కాదు. నాటకాలు ఆడుతున్నావా ముసల్నా కొడుక? చెప్తావా చస్తావా? అసలు నువ్వెవడరా ఫస్ట్? నా అబ్బా మీద చేయేస్తే ఏ అబ్బా మిగలరా నీ అబ్బా. చాపకెరేసినట్టు నీకు నా లొకేషన్ హిట్ ఇచ్చా. లుచ్చా బచ్చా.
భాషరా బేట. రీ పీటర్ ప్లీజ్ రా. రీ పీటర్ నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. నాకు బ్రతకాలనుందిరా పీటర్. రే భయపడకు, నేను నిన్ను చంపను, శిక్ష మాత్రమే విధిస్తాను. ఇదే శిక్ష జైల్లో కూడా అనుభవిస్తాను కదరా. నీకున్న పలుకుబడికి నువ్వెంత ఈజీగా లోపలికి వెళ్తావో అంతే ఈజీగా బయటకు వస్తావు. ఈ పిల్ల పెత్తరేసాల నా ప్రేమాక. నీ గుట్టు రట్టవద్దని మీ బాబాయిని చంపావు. నీ చెల్లి కులం తక్కువ వాడిని ప్రేమించింది, నువ్వు వాడిని కూడా చంపడానికి ట్రై చేసావు. ఆఖరికి మా నాన్న 420 పేరేనా. లేచిపోయి రావడం 100% తప్పే, కానీ కులం కోసం వాళ్ళని చంపడం 200% రాంగ్. ఒక మనిషిని చంపే హక్కు ఎవడికి లేదు. దేవుడిచ్చిన ప్రాణాలు దేవుడే తీసుకోవాలి తప్ప మధ్యలో మనమంతా ఎవరం. ఇది నువ్వు తెలుసుకొని మారిన రోజు నేను వదిలేస్తాను. అప్పటి వరకు నీకు ఈ శిక్ష. రే పీటర్, నేను మారిపోతాను రా, నేను మారిపోతాను. నువ్వు చూస్తూ ఉండు. ఈ కులపిచ్చి మతపిచ్చి అనేది మన పాత తాత ముత్తాతల కాలం నాటిది. రాబోయే 2-3 తరాలు కులపిచ్చి అనేది ఉండదు. కులము లేదు, మతము లేదు, మనుషులంతా ఒకటే బాస్. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ, ఐకమత్యమే మనకు మక్కువ.